నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మీ ముందరికి ఒక మంచి యాప్ గురించి ఇన్ఫో ఇద్దామని వచ్చేసాం. యాప్ ఏంటంటే తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. ఎస్, అభిబస్. అభిబస్ అంటే ఓన్లీ బస్ బుకింగ్సే కాదండి, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకు లోపల. సో ఆ ఫీచర్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా చూసేద్దాం పదండి. ఈ యాప్ అయితే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్లే స్టోర్లో మనం సెర్చ్ ఇంజిన్లో అభిబస్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ యాపే వస్తుంది మనకి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా ఈజీగా అర్థమైపోతుంది అందరికీ. ఫస్ట్ టైం ఓపెన్ చేసినా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దీనిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుకింగ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ అభిబస్ అనగానే బస్ బుకింగ్స్ అనమాట. సో బస్ బుకింగ్స్ అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో సెర్చ్ చేసేస్తాం. సెర్చ్ చేసి ఏ డేట్లో వెళ్ళాలో కూడా క్లిక్ చేసి సెర్చ్ చేయగానే మనకి డిఫరెంట్ బస్సెస్ లిస్ట్ అయితే అవైలబుల్ వస్తుంది. దీంట్లో మనకి గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ బస్సెస్లో అంటే లైక్ ఆ స్టేట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సపోజ్ ఏపీఎస్ఆర్టీసీ, ఎస్సీటీసీ, టీఎస్ఆర్టీసీ. సో ఇలాగా మీరు ఏ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఆ స్టేట్ బస్సెస్ కూడా దాంట్లో దొరుకుతాయి అనమాట. అంటే మనకి దాంట్లో ఇంకా జనరలైజ్ చేయాలంటే మనకి ఏసీ, నాన్ ఏసీ, సీటర్, స్లీపర్ అండ్ బస్ ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడికి వెళ్తుందని. సో ఇట్లా క్లియర్ గైడెన్స్ అయితే వస్తుంది మనకి బస్ బుకింగ్స్లో. అండ్ ప్రైసెస్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. మీరు ఏ బస్ అయితే బుక్ చేసుకుంటారో దానికి తగ్గట్టు ప్రైసెస్ కూడా ఉంటాయి అనమాట. సో బస్ గురించి మనం బుక్ చేయగానే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంటుంది దీంట్లో. మనకి ఇదే యాప్లో వీళ్ళు ట్రైన్ బుకింగ్స్ని కూడా తీసుకొచ్చారనమాట. ట్రైన్ బుకింగ్స్లో ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో సెర్చ్ చేసుకోవాలి. అండ్ ఏ డేట్ అండ్ మంత్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ చేయగానే ట్రైన్స్ లిస్ట్ అయితే వస్తుంది, సేమ్ యాజ్ బస్సెస్ అనమాట. సో దీంతో పాటు మనకి పిఎన్ఆర్ స్టేటస్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ కోచ్ పొజిషన్, ఆ కోచ్ ఎక్కడుంది ఆ ట్రైన్లో అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ రూట్ ఇన్ఫర్మేషన్, ఆ ట్రైన్ ఏ రూట్లో వెళ్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. అండ్ దాంతోపాటు ట్రైన్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇదే కాకుండా ఒకవేళ మనం డైరెక్ట్గా వెళ్ళి టికెట్ తీసుకుంటే అది మనం వెతుక్కోవాలన్నమాట. మన కోచ్ ఎక్కడుంది, సీట్ ఎక్కడుంది, ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో ఉంది. సో అటువంటి ఇబ్బంది లేకుండా క్లీన్గా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్, క్లియర్ గైడెన్స్ అయితే మనకి యాప్లో దొరుకుతుంది ట్రైన్ బుకింగ్ సంబంధించి. సో ఇదే యాప్లో మనకి వీళ్ళు హోటల్ బుకింగ్స్ని కూడా తీసుకొచ్చారనమాట. సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. ఎందుకంటే మీరు ఒకవేళ ఇక్కడ దిగినాక ఇక్కడ మీరు హోటల్ ఎత్తుక్కోవాలనుకుంటే అండ్ మీకు ప్రైస్ వేరియేషన్ కూడా చాలా ఉంటుంది. హోటల్స్ ఎత్తుక్కోవడం కష్టం, రూమ్స్ ఉన్నాయో లేదో తెలియదు. సో ఈ ఇబ్బంది లేకుండా మనకి ఇదే యాప్లో హోటల్స్ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి రూమ్ కావాలి, ఎటువంటి ప్రైస్లో కావాలి, ఎటువంటి రిక్వైర్మెంట్స్ లైక్ ఏసీ, నాన్ ఏసీ, ఇటువంటి రిక్వైర్మెంట్స్తో మీకు ఏమేమి కావాలనుకుంటే ఆ హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హోటల్స్ లొకేషన్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో దానివల్ల మీరు బస్ స్టాండ్కి దగ్గర కానీ లేదా మీరు రైల్వే స్టేషన్కి దగ్గర కానీ ఆ లొకేషన్లో ఉన్న హోటల్స్ బుక్ చేసుకుంటే మీరు దిగగానే నేరుగా హోటల్స్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు ఎటువంటి టెన్షన్, ఇబ్బంది ఏముండదు. సో ఇదే యాప్లో మనకి రెంటల్స్ కూడా ఉన్నాయన్నమాట, బస్ రెంటల్స్. సపోజ్ మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళాలనుకుంటే లేదా ఫంక్షన్స్, మ్యారేజెస్ ఇలా వెళ్ళాలనుకుంటే మీకు వీళ్ళు రెంటల్స్కి అయితే బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సపోజ్ ఒకవేళ మీరే ఈ తిరుపతికి యాత్రకు వద్దాం అనుకున్నారనుకోండి, ఒకవేళ మీరు మామూలు ట్రైన్ ఆర్ బస్సెస్లో వస్తే ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి, తెలుసు కదా, తిరుపతి అంటే సిటీ ఆఫ్ డివోషన్. సో ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, అన్నింటినీ కవర్ చేయాలంటే మీకు ఇక్కడ ఫేర్ ఎక్కువ అయిపోతుంది. అదే మీరు రెంటల్స్ కానీ బుక్ చేసుకున్నారంటే ఇక్కడ ఫేర్తో పోలిస్తే కొంచెం మీకు తక్కువే పడుతుంది అనమాట. ఇదే యాప్లో మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. సో అభిబస్ ప్రైమ్ అనమాట. సో అభిబస్ ప్రైమ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ పర్ ఇయర్ అనమాట. సో కాస్ట్ అంటే పెద్ద ఎక్కువేం కాదు, ఒక రోజుకి 0.75 పైసే పడుతుంది మనకి. సో కాస్ట్ తక్కువే. అండ్ బెనిఫిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 0 క్యాన్సిలేషన్ ఛార్జెస్. ఒకవేళ మీరు బుకింగ్స్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం రాకపోతే, ఒకవేళ వెళ్ళలేకపోతే క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఛార్జెస్ అయితే పడవు, 0 క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనమాట. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఒక ఇయర్లో 6 బుకింగ్స్కి మీకు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ 4 lakhs వరకు మీకు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ వచ్చేసి 150 రూపీస్ డిస్కౌంట్ ఆన్ బస్ బుకింగ్స్. ఏదన్నా బస్ బుకింగ్స్ చేసుకుంటే 150 రూపీస్ డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది. సో ఇలాగ డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీటిలో. అండ్ ప్రయారిటీ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. సో మీకు కాల్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళకి కాల్ చేసి ఈజీగా వాళ్ళతో గైడ్ చేసుకోవచ్చు, వాళ్ళు మీకు ఏమైనా కావాలంటే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాగ డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి ప్రైమ్ మెంబర్షిప్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇక్కడ న్యూస్ అండ్ బ్లాగ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు. దీంట్లో మనకి సపోజ్ లైక్ ట్రావెల్ ప్లేసెస్, అక్కడ ఏదైనా ప్లేస్ గురించి కానీ లేదా ఒక స్పాట్, ఎంటర్టైన్మెంట్ స్పాట్ గురించి కానీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఆ ఓపెన్ చేయగానే న్యూస్ అండ్ బ్లాగ్ అని ఓపెన్ చేయగానే అభిబస్ కమ్యూనిటీ అని వస్తుందన్నమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ వీళ్ళు ఇచ్చింది అయితే వండర్లా బెంగళూరు. దీంట్లో హౌ టు రీచ్, టికెట్ బుకింగ్స్, టికెట్ ప్రైస్,
టైమింగ్స్, రైడ్స్, ఇలా డిఫరెంట్ అక్కడ ఉన్న వాటి గురించి అంతా క్లియర్ గైడెన్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఈ బ్లాగ్ కన్నా చదివినట్లయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ వండర్లా గురించి. అంతేకాకుండా వీళ్ళు కొచ్చి ట్రావెల్ గైడ్ ఇస్తున్నారు. అండ్ ఇలాగ డిఫరెంట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ టూర్స్ ఇన్ ఇండియా ఫర్ ఫోటోగ్రాఫర్స్, అండ్ ఇలాగ ప్లేసెస్ టు విజిట్ ఇన్ గోవా. అండ్ ఓన్లీ ఇట్లా ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇప్పుడు సపోజ్ తీసుకున్నట్లయితే ఐఆర్సిటీసీ ప్లానింగ్ టు రెజ్యూమ్ కుక్డ్ ఫుడ్ సప్లై ఫర్ రైల్వే ప్యాసింజర్స్, అంటే ఇటువంటి అప్డేట్స్ని కూడా వీళ్ళు మనకి బ్లాగ్స్ రూపంలో ఇస్తున్నారు అనమాట. ఒక న్యూస్ ఫీడ్ లాగా ఉంటుంది క్లియర్గా. సో ఈ ఆప్షన్ అయితే మనకు చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్, హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. సో ఇది వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకా హెల్ప్ అనేది ఉంది. ఒకవేళ మీరు చాట్ విత్ బాట్ అంటే పబ్జీలో బాట్ కాదు, ఇక్కడే బాట్ అనమాట. మామూలుగా అది ఇన్స్టెంట్ రిప్లైస్ ఇస్తూ ఉంటుంది మనకి. సో ఇదే యాప్లో మనం బాట్తో కూడా చాట్ చేసుకోవచ్చు, ఏమైనా క్వరీస్ కానీ హెల్ప్ లైన్ ఏమైనా కావాలనుకుంటే. సో మొత్తానికి ఇదండి అబీబస్ యాప్ గురించి. నెక్స్ట్ టైం మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే అబీబస్లో బుక్ చేసుకోండి. ఎలాగో మనకి ఫస్ట్ బుకింగ్ మీద 100 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. కూపన్ కోడ్ వచ్చేసి అబీ ఫస్ట్. సో దీంట్లో బుక్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, అక్కడ గంట కొడితే ఇక్కడ మన ఏడుకొండల సాంగ్ వినపడాలా, కొట్టిపడేయండి. See you in next video.